హే గైస్, వెల్కమ్ టు ది వీడియో. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి చాలా కేర్లెస్గా ఉంటాను. అంతే కేర్లెస్గా నా స్పెట్స్ మీద కూడా ఇప్పుడు ఉన్నాను. నాకు 6th స్టాండర్డ్ నుంచి ఐసైట్ ఉంది, బట్ నేను ఇంటర్ నుంచే స్పెట్స్ వాడింది చాలా తక్కువ టైమే. బట్ నేను స్పెట్స్ కొన్నది మాత్రం చాలా సార్లు కొన్నాను. స్పెట్స్ వేయించిన ప్రతిసారి 1 వీక్లోనే గ్లాస్ పోగొట్టడమో ఫ్రేమ్ పోగొట్టడమో ఏదో ఒకటి చేసేదాన్ని. అలా ఇప్పుడు 6 టైమ్స్ అయినా సరే నేను అలా పోగొడుతూనే ఉన్నాను. ఈ స్పెట్స్ విషయంలో మా డాడీ నా మీద చాలా కోపం అయిపోయి ఇంకా స్పెట్స్ కొనని చెప్పేశారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నాకు స్పెట్స్ వేయించలేదు. ఇంకా అలా అడగ్గా 3rd ఇయర్లో వేయించిన మళ్ళీ 1 వీక్కి పోగొట్టేశాను. ఈ విషయం మా డాడీకి చెప్తే ఇంకా ఫ్రస్ట్రేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో నేను ఇంక ఈ విషయం ఏం చెప్పలేదు. రీసెంట్గా మా పిన్ని దుబాయ్ నుంచి వచ్చింది కదా, తన్ని కాళ్ళు వెళ్ళి పట్టుకుని ఏదో ఒకలా నాకు స్పెట్స్ వేయించు డాడీకి తెలియకుండా అని అడిగాను. సరే పదా అని తీసుకొచ్చింది. యాక్చువల్లీ మా డాడీకి తెలియకుండా మేము ఎలా మేనేజ్ చేసామంటే మా పిన్నికి ఐ చెకప్ అని తీసుకొచ్చి, సరే ఒకసారి నేను కూడా చెక్ చేసుకుంటాను డాడీ, నా స్పెట్స్ హాస్టల్లో ఉన్నాయని చెప్పేసాను. మా డాడీని మేనేజ్ చేశానన్న ఆనందంలో అందుకే అక్కడ నాకు చెకప్ చేస్తుంటే నవ్వుతూ ఉన్నా అనమాట. ఎంత మేనేజ్ చేసినా లాస్ట్కి అయితే దొరికిపోయాను. అందుకే మా డాడీ ఇంకా అక్కడైతే ఏం అన్నారు కదా, సో ఇంకా ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా అనమాట. అడ్వాన్స్ మా పిన్ని కట్టింది, నార్మల్ బిల్ మా డాడీనే కట్టారు. మా డాడీ చేతుల మాదిరిగానే నాకు స్పెట్స్ రావాలని ఉందేమో. ఇంటికి వచ్చాక మా డాడీతో తిట్లు తప్పలేదు. అయితే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, లేదంటే తిట్లు కాయాలి. ఈ రోజుకి ఇంతే, బాయ్.